నమస్తే సకలు. ఈరోజు కథ పేరు రాజు దొంగ. పూర్వం పాటలీపుత్రంలో ఉగ్రసేనుడు అనే మహావీరుడైన రాజు ఉండేవాడు. ఆయన కింద ఉండే సామంతులందరూ యోధాన యోధులే. అందుచేత ఉగ్రసేన మహారాజును చూస్తే శత్రువులకు సింహస్వప్నంగా ఉండేది. అయితే ఆయనకు గల సామంతులలో అవినీతి పరులు, ప్రజాపీడకులు అయిన వారు కొందరు ఉండేవారు. రాజుగారి అభిమానానికి పాత్రులైన కారణంగా వారు నిరంకుశంగా ప్రవర్తించసాగారు. ఉగ్రసేనుడి పట్ల అమిత విశ్వాసం గల చిల్లర యోధులలో సహదేవుడు అనే యువకుడు ఒకడు ఉన్నాడు. దుష్టులైన సామంతులకు తమ దుర్మార్గాలతో మహారాజు పరిపాలనకు తీరని కళంకం తెచ్చిపెడుతున్నారు అనిపించి ఈ యోధుడు ప్రజలను కాపాడటానికి, దుర్మార్గులను శిక్షించడానికి కంకణం కట్టుకుని ప్రజాపీడకులందరినీ దోచడము, చిక్కినప్పుడల్లా శిక్షించడము సాగించాడు. దాంతోపాటు తాను కొల్లగొట్టినది పేద ప్రజలకు పంచుతూ వచ్చాడు. సహదేవుడు గజదొంగలాగా తయారయ్యాడని ఫిర్యాదులు రాగానే మహారాజు అతనిని పట్టుకునేటందుకు భటులను పంపాడు. అయితే సహదేవుడు వారికి అందకుండా తిరుగుతూ రహస్య జీవితం గడపసాగాడు. దాని మీదట మహారాజు సహదేవుణ్ణి గజదొంగగా ప్రకటించి రాజ్యంలో ప్రతి పౌరుడికి అతన్ని చంపే అధికారం ఇచ్చాడు. కొంతకాలం గడిచింది. ఒకనాటి రాత్రి ఉగ్రసేన మహారాజుకి కలలో ఒక దేవత కనిపించి, రాజా లే, వెళ్ళి దొంగతనం చేసిరా, ఇది ఈశ్వరాజ్ఞ అన్నది. మహారాజు ఉలిక్కిపడి లేచి ఈ విపరీతమైన కళను స్మరించి ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆయన మళ్ళీ కన్ను మూశాడో లేదో మళ్ళీ ఒక దేవత కనిపించి, రాజా, నీవు వెళ్ళి దొంగతనం చేసి రాకపోయావో నీకు రాజ్యము ప్రాణము కూడా దక్కవు, ఇది ఈశ్వరాజ్ఞ అన్నది. 2 సార్లు వచ్చిన ఈ కళను గురించి ఏమనుకోవాలో మహారాజు నిశ్చయించుకోలేకపోయాడు. ఆయన మళ్ళీ నిద్రపోవడానికి యత్నించేసరికి 3వసారి మళ్ళీ అదే కళ వచ్చింది. ఇందులో ఏదో దైవ ప్రేరణ ఉన్నదని, ఆ దేవత ఆజ్ఞ ప్రకారం దొంగతనం చేసే తీరాలని మహారాజు నిర్ణయించుకొని పక్క మీద నుంచి లేచి చప్పుడు కాకుండా భవనం బయటికి వెళ్ళాడు. నేను దొంగతనం చేయటం ఏమిటి, ఇది దొంగలు బయటికి వెళ్ళడం చూస్తే నా నౌకర్లు ఏమనుకుంటారు అనుకున్నాడు ఆయన ఆలోచించుకుంటూ. కానీ అదృష్టవశాత్తు ఎవ్వరికంటా పడకుండానే ఆయన అశ్వశాలను చేరుకుని తన గుర్రం మీద ఎక్కి అరణ్యం కేసి బయలుదేరాడు. దొంగలాగే ఆయన తన ముఖం కింద భాగాన్ని, నెత్తిని గుడ్డతో కప్పుకున్నాడు. ఆలోచించిన కొద్దీ ఆయనకు దొంగల మీద గౌరవం హెచ్చింది. దొంగతనం చేయడానికి ఎంత నేర్పు కావాలి, ఎంత గుండె ధైర్యం కావాలి. పట్టుపడితే జనం చంపేస్తారు. ఒకవేళ జనం చంపకపోతే రాజు ఉరి తీయిస్తాడు. తాను రాజే అయినా కూడా దొంగతనం చేయడంలో తనకు ప్రమాదం ఉన్నది. దొంగతనం చేస్తూ దొరికిపోతే తాను ఫలానా అని తెలిసేలోపు అవతల వాళ్ళు చంపేయవచ్చు. ఒకవేళ వాళ్ళు చంపేలోగా తాను రాజులను రుజువు చేసుకోగలిగిన బతికి ఉన్నంతకాలం తీరని అవమానం. నేను ఒంటరిగా దొంగతనం చేయలేను, నాకు ఎవరైనా ఒక దొంగ జతపడితే బాగుండు అనుకున్నాడు మహారాజు. కానీ ఆయనకు దారిలో ఎవ్వరూ ఎదురు తగలలేదు. కానీ అరణ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటికి ఒక నల్ల గుర్రం ఎక్కి ముఖం గుర్తించడానికి లేకుండా కప్పుకుని ఒక వ్యక్తి ఎదురయ్యాడు. ఇంత రాత్రివేళ ఎక్కడికి పోతున్నావు, నీ పనేమిటి, పేరేమిటి అని రాజు ప్రశ్నించాడు. కానీ 2వ మనిషి సమాధానం ఇవ్వలేదు. రాజు వాడి మీద కలియబడి, చేతనైతే ఆత్మరక్షణ చేసుకో అన్నాడు. ఇద్దరు గుర్రాలపైనే ఉండి కొంచెం సేపు యుద్ధం చేశారు. తర్వాత నేల మీద దిగి యుద్ధం చేశారు. చివరకు రాజుగారే గెలిచారు. 2వవాడు పడిపోయి రాజుకి చిక్కి, నీకంటే మంచి యోధుడిని నేనెన్నడూ ఎదుర్కోలేదు, కావాలంటే నన్ను చంపేయి, నాకేమీ అభ్యంతరం లేదు అన్నాడు. నీ ప్రాణాలు తీస్తే నాకేంటి లాభం, నీవు మంచి యోధుడివే, నీ స్నేహం నాకు లాభించవచ్చు, నీ పేరేమిటో చెప్పు అని మహారాజు అడిగాడు. నా పేరు సహదేవుడు అన్నాడు ఓడిపోయినవాడు. ఓహో, నీవు దొంగవేనా, బాగా దొరికావు, ఇద్దరము ఎటైనా పోయి దొంగతనం చేద్దాం పద, రాజుగారి ఇంటికి కన్నం వేద్దామంటావా అని రాజు అడిగాడు. వద్దు, మహారాజుకి నేనెన్నడూ ఎలాంటి ద్రోహము చేయలేదు, కావలసి వస్తే సూరసేనుడి ఇంటిని దోచుకుందాం అన్నాడు సహదేవుడు. సూరసేనుడు ఉగ్రసేనుడి సామంతుల్లో ముఖ్యుడు. మహారాజు చెల్లెలను పెళ్లాడి దగ్గర బంధువు కూడా అయ్యాడు. రాజు మీద ఎంతో భక్తి ఉన్నట్టు కనిపిస్తావే, ఆయన చెల్లెలి భర్తను ఎలా చేస్తావు ద్రోహం, ఇదేనా నీ రాజభక్తి అని రాజు అడిగాడు. నా రాజభక్తి సూరసేనుడి రాజభక్తి కన్నా ఎక్కువే, అవసరమైతే ప్రాణం ఒడ్డి రుజువు చేస్తాను. పాపం రాజుగారి చెల్లెలు
ఆ భర్తతో ఏమీ సుఖపడటం లేదని విన్నాను అన్నాడు సహదేవుడు. ఈ మాటలకు రాజు ఆశ్చర్యపడ్డాడు. శూరసేనుడు తన కుడిభుజం లాంటివాడని, అతనికి భార్య మీద ఎంతో అభిమానమని ఆయన అనుకుంటూ వచ్చాడు. కానీ సహదేవుడు చెప్పేది మరొక విధంగా ఉంది. సరే, అక్కడే దొంగతనం చేద్దాం పద అన్నాడు రాజు. ఇద్దరూ గుర్రాలెక్కి శూరసేనుడి కోటను చేరుకున్నారు. సహదేవుడు ఆరితేరిన దొంగ కావడం చేత పహారా వాళ్ళ కళ్ళు కప్పి రాజును తన వెంట పెట్టుకుని కోటను ప్రవేశించాడు. వాడి సమర్థతకు రాజు ఆశ్చర్యపడి, వీడు వెంట ఉండకపోతే నేను ఈ పాటికి పహారా వాళ్ళకి చిక్కిపోయి ఉందును అనుకున్నాడు. సహదేవుడు పైకి అనలేదు, కానీ తన అనుచరుడికి దొంగతనంలో అనుభవం అంతగా లేదు అని తెలుసుకున్నాడు. అతను మహారాజును ఒక చీకటి స్థలంలో చేర్చి, నేను వెళ్ళి ఒక క్షణంలో ధనం తెస్తాను, నేను వచ్చేదాకా ఇక్కడే ఉండు, కదలకు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికల్లా వాడు బరువైన మూటలతో ధనము నగలు అవి మోసుకుని వచ్చాడు. వాడిని చూస్తే రాజుకి అపరిమితమైన ఆశ్చర్యం కలిగింది. మనము ఈ ఈ మూటను గుర్రాల మీద వేసుకుని త్వరగా వెళ్ళిపోకపోతే ఇక్కడ చిక్కిపోతాము అన్నాడు ఆయన. తొందరపడకు, ఇంకొక దొంగతనం ఉన్నది. మేడ మీద పడక గదిలో శూరసేనుడి బంగారు మువ్వల జీను ఉంటుంది. దాన్ని అపహరించకుండా వెళ్ళడం నాకు అవమానకరం. ఇప్పుడే వస్తాను అంటూ సహదేవుడు మళ్ళీ వెళ్ళిపోయాడు. అతను కొంచెం కూడా చప్పుడు చేయకుండా పై అంతస్తు చేరుకుని శూరసేనుడి పడక గది ప్రవేశించాడు. మంచం మీద శూరసేనుడు భార్య నిద్రపోతున్నారు. సహదేవుడు బంగారు మువ్వల జీను ఎక్కడ ఉన్నది తెలుసుకుని దాన్ని తీసుకుని ఎత్తుకుని వస్తూ ఉండగా మువ్వలు చప్పుడయ్యాయి. ఆ కాస్త చప్పుడుకే శూరసేనుడు చివాలున లేచి కూర్చుని, ఎవరక్కడ, ఏది కత్తి అని కేకలు పెట్టాడు. ఈ కేకలకు భార్య నిద్ర మేలుకొని, ఏమిటది, ఎందుకు కేకలు పెడుతున్నారు అన్నది. గదిలోకి ఎవడో చేరాడు, ఏదో చప్పుడైంది అన్నాడు శూరసేనుడు. గాలికి చెట్ల కొమ్మలు కదిలి ఉంటాయి, కాకపోయినా ప్రతి రాత్రి మీరేదో పీడకలలు కనడము, ఉలిక్కిపడి లేవటము, మీ మనసులో ఏదో రగులుతూ బాధ పెడుతూ ఉన్నది. అదేమిటో నాకు కూడా చెప్పకూడదు? ఒంటరిగా ఎంతకాలం భరిస్తారు ఆ బాధ అన్నది భార్య. శూరసేనుడు వికటంగా నవ్విడి, నీకెందుకే దిగులు, రేపటితో నా బాధలన్నీ అంతమవుతాయిలే, రేపు సాయంకాలం లోపల అర్ధరాజ్యం నాదైపోతుంది అన్నాడు. రేపు మహారాజు కొలువులకు వెళ్తున్నారు, కానీ ఈ అర్ధరాజ్యం ఇస్తున్నానని చెప్పారు కారే అన్నది మహారాజు చెల్లెలు ఆశ్చర్యపోతూ. ఒకరిచ్చేదేమిటి, మేమే పుచ్చుకుంటాం. నేను నా మిత్రులు కొందరు కలిసి రేపు కొలువులో మహారాజుని హత్య చేసి రాజ్యం పంచుకుంటాం అంటూ దుష్టుడైన శూరసేనుడు తన భార్య కుట్రలో పాల్గొంటున్న సామంతులందరి పేర్లు చెప్పాడు. నా బొందిలో ఊపిరుండగా మా అన్నయ్యను హత్య చేయనివ్వను అంటూ శూరసేనుడి భార్య లేవపోయింది. శూరసేనుడు ఆమెను స్పృహ తప్పిపోయేదాకా కొట్టాడు. ఆయన మళ్ళీ పడుకోగానే సహదేవుడు వచ్చిన దారినే కిందకు దిగి వెళ్ళి తన తోటి దొంగతో అతను చూసినది విన్నది పూసకొచ్చినట్లు చెప్పి, నా కత్తి నాకు ఇచ్చేసాయి, ఆ రాజద్రోహిని ఇప్పుడే చంపి వస్తాను, ఒకవేళ నేను తిరిగి రాకపోతే చచ్చిపోయాను అనుకుని నీ దారిన నువ్వు వెళ్ళిపో అన్నాడు. శూరసేనుడు రాజద్రోహం కోసం కుట్ర పనటమే కాక కొంతమంది సామంతులను అప్పుడే కూడగట్టుకున్నాడని కూడా విని రాజు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. కానీ సహదేవుడు అబద్ధం ఆడవలసిన పనేమున్నది, అందుచేత ఈ వార్త నిజమేనని రాజు నమ్మవలసి వచ్చింది. ఆయన సహదేవుడితో, నీకేమైనా మతిపోయిందా ఏమిటి, రాజు కోసం నీ ప్రాణాలు బలి చేస్తానంటున్నావు, ఆ రాజు నీకేం ఒరగబడతాడు అన్నాడు. నువ్వు నా ప్రాణాన్ని దానం చేశావు కనుక సరిపోయింది, కానీ ఈ మాట అన్నందుకు చంపేసి ఉందును. రాజు సత్పురుషుడు, ఆయన కీడు రావడానికి వీల్లేదు, నా కత్తి నాకు ఇచ్చే అన్నాడు సహదేవుడు. వద్దు, మనం వెళ్ళి ఈ వార్త రాజుకే చెప్దాం, రాజద్రోహుల సంగతి ఆయనే చూసుకుంటాడు అన్నాడు రాజు. తన మిత్రుడు బావమరిది అయిన శూరసేనుడి మీద నేను ఆరోపణలు చేస్తే రాజు వింటాడా? నేను దొంగను, దేశ బహిష్కరణ శిక్ష పొందినవాడిని, నన్ను చూస్తూనే రాజుగారు ఉరి తీయిస్తారు, కానీ కుట్రలను గురించి నేను చెప్పేది వింటూ కూర్చోడు అన్నాడు సహదేవుడు. నేను దేశ బహిష్కారం పొందినవాడిని కాను, నేనే వెళ్ళి ఆయనను హెచ్చరిస్తాను అన్నాడు రాజు. తర్వాత దొంగలిద్దరూ అరణ్యంలో ఒక చోట కలుసుకునేటందుకు కూడా సంకేతం ఏర్పరచుకున్నారు. తెల్లవారక ముందే ఎవరికంటా పడకుండా రాజు తన భవనానికి తిరిగి వచ్చాడు. కుట్రలో చేరిన సామంతుల పేర్లు ఆయనకు తెలుసు కనుక వారిని మినహాయించి మిగిలిన సామంతులను అప్పటికప్పుడే పిలిపించి వారితో తనకు వచ్చిన కల గురించి
తాను సహదేవుణ్ణి కలుసుకోవడం గురించి, శూరసేనుడి కుట్ర విషయం గురించి అంతా చెప్పాడు. సామంతులు శూరసేనుడితోనూ ఇతర కుట్రదారులతోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతామని శపథాలు చేశారు. గోరుతో పోయేదానికి గొడ్డలి దేనికి? కుట్రదారులు మన మీద దండెత్తి రారు కదా, ఒకరొకరే వస్తారు, ఒక్కొక్కరు ఆయుధాలే లాగేసుకుంటే సరిపోతుంది అన్నాడు ఉగ్రసేన మహారాజు. అలాగే జరిగింది కూడా. కుట్రదారులందరూ వెంట ఆయుధాలు దాచుకొని వచ్చి నలుగురు చుట్టుముట్టేసి వాటిని బయటికి తీసి ఇచ్చేశారు. ఆఖరికి వచ్చిన వాడు శూరసేనుడు. అతన్ని పట్టుకుని రాజు వద్ద ఉంచారు. తన అనుచరులు తనకన్నా ముందే బందీలుగా చిక్కిపోయారని గ్రహించి అతను, ప్రభు, ఏమిటి దౌర్జన్యం? మీ బావమరిది, మీ సామంతుడు అయిన నాకు ఇలాగే నన్ను స్వాగతం ఇచ్చేది అన్నాడు. కాదు, ఇది రాజద్రోహులకు ఇచ్చే స్వాగతం అన్నాడు రాజు. ఎవడా మాట అన్నది? వాడిని పిలిపించండి, నా కత్తితో వాడికి సమాధానం చెప్తాను అన్నాడు శూరసేనుడు. రాజు తన మనిషిని అరణ్యంలోని సంకేత స్థలానికి పంపాడు. వాడు అక్కడికి చేరి సహదేవుణ్ణి చూసి, రాజుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అన్నాడు. తన అనుచరుడు రాజుగారికి దొరికిపోయి ఉంటాడని, తనని కూడా పట్టుకునేటందుకు ఎత్తు వేశాడని సహదేవుడు సంతోషించాడు. కానీ రాజు అంత నీచానికి ఒడికట్టదనుకుని రాజు మనిషి వెంట రాజభవనానికి వచ్చాడు. అతను రాజుతో, మహారాజా, నేను దొంగను, దేశ బహిష్కారం పొందినవాడిని, అయినా తమ ఆజ్ఞను అనుసరించి మీ మంచితనంలో విశ్వాసం ఉంచి వచ్చాను అన్నాడు. పిచ్చివాడ, నిన్న రాత్రి చంపకుండా విడిచిపెట్టిన వాడిని ఇవాళ చంపిస్తానా అన్నాడు రాజు. నిన్న రాత్రి అడవిలో కనపడింది మీరా అన్నాడు సహదేవుడు ఆశ్చర్యంతో. అవును, నిన్న నాకు దొంగతనం నేర్పావు. ఈ పూట ఇంకొక సహాయం నీ వల్ల కావాలి. ఈ రాజద్రోహితో ద్వంద్వ యుద్ధం చేస్తావా అని రాజు అడిగాడు. సహదేవుడు సంతోషంగా సమ్మతించి శూరసేనుడితో కత్తి యుద్ధం సాగించాడు. చాలాసేపు ఇద్దరు సమఉజ్జీలుగా పోరాడిన తర్వాత అదృష్టవశాత్తు శూరసేనుడు సహదేవుడి చేతిలో ప్రాణాలు వదిలాడు. సహదేవుడిపై అతనికి ఉన్న ఆంక్షలన్నీ ఉపసంహరించి ఉగ్రసేన మహారాజు అతనికి శూరసేనుడి జాగీరిచ్చి తన సామంతులలో ఒకడుగా చేసుకున్నాడు. ఈరోజుకి కథ సమాప్తం సకలు. మరొక కథతో రేపు కలుద్దాం. నమస్తే.